అమ్మా, ఈ పప్పేంటి నువ్వు వండినట్లేదు, కానీ బాగుందమ్మా. చేసింది నీ మరదల్రా. ఓ నువ్వా? బాగుంది బాగి. థ్యాంక్స్ బావా. డే ఎక్కడికి వెళ్ళావు? సరే తిందుగాని రా. నాకు ఆకలిగా లేదురా, మీరు తినేయండి. అదేంట్రా అలా అంటావు? ఈరోజు బాగి ఉండింది. నాకు వద్దురా, నువ్వు తినేసాయి. రే నిజం చెప్పు, నేను చేసే కూరలు నచ్చక బయట తినేసి వచ్చినావు కదా? అబ్బా భలే కనిపెట్టేస్తారంటే మీరు. రేపు పొద్దున ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ అడుగుతావు కదా, అప్పుడు చెప్తా నీ సంగతి. మీరు అలా అంటారు కానీ మీరు నా కోసం ఖచ్చితంగా కొబ్బరి చట్నీ చేస్తారు, నాకు తెలుసు. గుడ్ నైట్ అంకుల్. అప్పుడేనా మనం మాట్లాడుకోవాలి కదా. ఈరోజు మాట్లాడే మూడ్ లేదు అంకుల్, హెడేక్గా ఉంది. ఈ ఒక్కరోజు మీరు మాట్లాడుకోకపోతే ఏం కాదులే గాని నువ్వు పడకపోరా. డే ఏంట్రా? ఏంటి? అదే ఏంటి? ఏమైందిరా? అదే నిన్ను అడుగుతున్నా, ఏమైంది అని. రే పడుకో. సోది నాటకాలు దొబ్బకే, విషయం చెప్పు. ఏమవుతుందిరా? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాను? నేను పిలిపించా కాబట్టి వచ్చావు కదా, నీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వచ్చాను. దానికోసం వచ్చినప్పుడు ఆ పని మీదే ఉండాలి, అవునా? అవుననుకో. అనుకోవడాలు ఏం లేవు, నేను ఆ పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతున్నాను. ఏమైందిరా నీకు? హోమ్ సిక్, మా నాన్న గుర్తొస్తున్నాడు. ఇంకా పడుకో. ఖచ్చితంగా బాగినేదో ఉంది. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావే? నాన్న ఫోన్ చేశాడు, మాట్లాడుతున్నా. సరే తిను. ఏమైందిరా సంజయ్? సంజయ్ ఏం చేద్దాంరా సంజు? శ్రావ్య వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారంటరా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నేను పట్టుకుంటా, ఇచ్చే. సంజయ్ నీకు ఎదోలా కనబడతాడేమో కానీ వాడు చాలా మంచోడు బాగి. ఇప్పుడు ఇచ్చెప్పడానికేనా నన్ను బయటకు పిలిచావు? ఓ విషయం అడుగుతాను, స్ట్రైట్గా చెప్పు. నీకు అక్కడ కొంచెం కూడా నచ్చలేదా? నచ్చడం ఏంటి బావా? పరిచయమై వారం కూడా అవ్వలేదు. నాకు కేవలం నీ ఫ్రెండ్ అని తప్ప ఎలాంటి ఇంప్రెషన్ లేదు. అయితే అస్సలు నచ్చలేదా? నచ్చలేదు. ఇంకా క్లారిటీగా చెప్పాలా? నీకోటి చెప్తా బాగి, నాకు సంజయ్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. మా అమ్మకి మా నాన్నకి కూడా వాడంటే చాలా ఇష్టం. ఇంకా గట్టిగా చెప్పాలంటే మా ఇంట్లో వాడే పెద్ద కొడుకు, నేనే చిన్న కొడుకు. సంజయ్ నాతో చిన్నప్పటి నుంచి నాకు తోడుగా ఉన్నాడు. నాకెప్పుడు ఏం జరిగినా ధైర్యం చెప్పేవాడు, నాతో పాటే ఉండేవాడు. నేను హోంవర్క్ చేయలేదని టీచర్ నన్ను ఎండలో నిలబెడితే వాడు అబద్ధం చెప్పి నాతో పాటు ఎండలో నుంచునేవాడు. ఇప్పుడేంటి, నీతో పాటు ఎండలో నిల్చున్నాడని చెప్పి నన్ను పెళ్లిపీటల మీద కూర్చోబెడతావా? కానీ నీకు ఒక్కటి మాత్రం చెప్తాను, లైఫ్లో నీకు ఎప్పుడు సంజయ్ గుర్తొచ్చినా అప్పుడు నువ్వు సంజయ్తో ఎందుకు మాట్లాడలేదని చెప్పి నువ్వు రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదని నేను కోరుకుంటాను. బాగి, ఒక్కసారైనా ఆడితో కూర్చొని మాట్లాడచ్చుగా.
బావా, నేను నీకో విషయం చెప్పాలి. అత్తమ్మ నన్ను నీతో పెళ్లి కడిగింది. నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా? నాకేం చెప్పాలో అర్థం కాలేదు. పోనీ నీ లవ్ మ్యాటర్ చెప్దామా అంటే ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు. ఈ దీపావళిలోపు నన్ను డెసిషన్ చెప్పమని చెప్పింది. ఇప్పుడు అర్థమైందా నా సిచ్యువేషన్? ఒక పక్క అత్తమ్మ చెప్పిన మాటలు విని నిద్ర కూడా పట్టట్లేదు, ఇంకోవైపు నీ ఫ్రెండ్ మాట్లాడితే లవ్ అంటాడు. ఎంత విసుగొస్తుంది. అందుకే చిరాకులో అరిచేసా. అమ్మాయితో పెద్దగానే ప్లాన్ వేసిందిగా, ఇదేదో పెద్ద గొడవలాగే ఉంది. నా భయం కూడా అదే. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేనేం చెప్తాను బావా, నువ్వే నీ లవ్ మ్యాటర్ ఇంట్లో చెప్పాలి. లేకపోతే ఈ విషయం కాంప్లికేట్ అయ్యేలా ఉంది. మన వల్ల 2 ఫ్యామిలీస్ మధ్యలో గొడవలు రాకుంటే చాలు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. చెప్పు. రే, ఏంట్రా, ఏమైంది? ఏమైంది? మరెందుకు మొహం మాడిపోయింది? బయట ఎండ ఉంది కదా, అందుకే ట్యాన్ అయి ఉంటా. ఈ సోది కబర్లే వద్దనేది. మా వాడేమని అనడా? వాడు నన్నే ఉంటాడు. మరెందుకు అలా ఉన్నావు? మీ పని మీరు వెళ్ళి చూసుకోండి ఆంటీ. అరే, చెప్పమంటుంటే ఒంట్లో బాలేదా? కొంచెం తేడాగా ఉందిలే. అనుకున్నా. బయట గాలి తిరుగులు తిరగొద్దన్న విన్నావా? ఆగు. పైకిలే. ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ మాట్లాడకు. కుక్క జిష్టి, నక్క జిష్టి, ఊరు జిష్టి, వాడ జిష్టి, ఆయ జిష్టి, బాయ్ జిష్టి, ఇంటి జిష్టి, బయట జిష్టి, తూతూ. అడ తిరుగు, తిరుగు. కుక్క జిష్టి, నక్క జిష్టి, ఊరు జిష్టి, వాడ జిష్టి, ఆయ జిష్టి, బాయ్ జిష్టి, తూతూ. ముందుకు తిరుగు. ఏంటంటే ఐడెన్సాల్టా? ఇరుగు జిష్టి, పొరుగు జిష్టి, నీ జిష్టి, నా జిష్టి, ఊళ్ళో వాళ్ళ జిష్టి, అందరి జిష్టి పోని. ఇరుగు జిష్టి, పొరుగు జిష్టి, నీ జిష్టి, నా జిష్టి, ఊళ్ళో వాళ్ళ జిష్టి, అందరి జిష్టి పోని. తూ అను. డైరెక్ట్ గా వెళ్ళి స్నానం చేయపు. ఆంటీ, నేను పొద్దునే స్నానం చేశాను. ఏం పర్లేదు, మళ్ళీ అయిపో. ఆంటీ ప్లీజ్ ఆంటీ. నోరు మూసుకొని వెళ్ళు. అనవసరంగా వచ్చాము ఇంటికి. ఎలా? నువ్వేంటి ఒక్కదాని వచ్చావు? బావేడి? బావ వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తానన్నాడు అత్తయ్య. వాడు సంజయ్ని కలవకుండా వెళ్ళడే. సర్లే, నువ్వేమన్నా ఆలోచించావా? దేని గురించి అత్తమ్మా? మొన్న అడిగాను కదా. అత్తమ్మా, సర్లే, నేను నిన్ను అడగనులే. ఏదో నువ్వు నాతో పాటే ఉంటావని ఆశతో అడిగాను. నీకు ఇష్టం లేనప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను? అత్తమ్మా, సరే, బావ ఒప్పుకుంటే అప్పుడు ఆలోచిద్దాం. నిజంగా? అలాంటిదే. అబ్బా, ఎక్కడ ఇష్టం లేదంటావు అని గుండె అరిచేతులు పట్టుకొని చూస్తున్నానే. ఇంకా వాడి సంగతి నాకు వదిలే. ఏమండి, ఏమండి? నేనేమైనా తొందరపడ్డానా? అసలు నిన్నెవరు ఒప్పుకోమన్నారు? నువ్వు నా గురించి ఆలోచించవా? ఇంతకాలం ఆలోచించింది చాలదా అశోక్? ఇంక మా నాన్న అప్పుడు నా వల్ల కాదు. ఆయన ఈసారి నీకు ఇష్టముందా లేదని కూడా అడగలేదు. అలా ఇలా ఇష్టం లేని పెళ్లి ఒప్పుకుంటూ నువ్వు వెళ్ళి మీ నాతో మాట్లాడు. అదే పని నువ్వు చేసుంటే ఈ రోజు ఇంత దాకా వచ్చేది కాదు. అయిపోయింది అశోక్, ఇంక ఇక్కడితో టాపేద్దాం. ఆపేయడం ఏంటి శ్రావ్య? ఇంక నేనేం చేయలేను అశోక్. నీకు చాలాసార్లు చెప్పి చూసా, మనం ఏదైనా స్టెప్ తీసుకుంటే ఇంకేదైనా చేయగలమని. కానీ నువ్వే వినలేదు. నేను ఈరోజే మా నాన్నతో మాట్లాడతా. లేదు, ఇప్పుడే మా నాన్నతో మాట్లాడతాను. రేపు మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను. అశోక్, నీకు అర్థం కావట్లేదు. నాకు ఆల్రెడీ మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేశారు. నాకు తెలిసి మా రిలేటివ్స్ అందరికీ చెప్పేసి ఉంటారు. చెప్తే చెప్పనే శ్రావ్య, పెళ్లి కొడుకు మారాడని మళ్ళీ కాల్ చేసి చెప్దాం. అది అంత ఈజీ అయితే నేనే చేసేదాన్ని కదా.
నన్ను వదిలేస్తున్నావా శ్రావ్య? నాకు ఇష్టం లేదు. ఇంకా ఎంతకాలం అదే గొడవ పట్టుకొని ఆలోచిస్తూ కూర్చుంటారు? ఇష్టం లేదన్నప్పుడు నన్ను బలవంతం పెట్టుకో. మనకంటూ ఉన్న బంధువులు మా అన్నయ్య వాళ్ళు మాత్రమే. మీ తరపు నుంచి, మా అమ్మ వాళ్ళ తరపు నుంచి మనను పలకరించే వాళ్ళు ఎవ్వరు సరిగా రారు. ఉన్న బంధువులు కూడా దూరం అయితే ఎవ్వరూ లేని వాళ్ళలాగా ఇంకెంతకాలం ఉంటాం ఇలా? ఇంకా మీరు మారరు. రేపు నాకేదన్నా అయ్యాక కనీసం ఆఖరి చూపులకు రాకుండా మా వాళ్ళని చేస్తారు. ఇప్పుడు ఎందుకలా మాట్లాడుతున్నావు? ఇంకెప్పుడు మాట్లాడాలి? నాకేమైనా అయిన తర్వాత మాట్లాడాలా? అసలు నేను లేకుండా ఎందుకు వెళ్ళావురా? ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేసేవాడిని కదా. వదిలేరా, తను కన్విన్స్ అవ్వాలనుకోవట్లేదు. సారీరా, నేనే ఈ పాటికి అంకుల్తో మాట్లాడి కన్విన్స్ చేసి ఉండాల్సింది. ఇందులో నీ తప్పేముందిరా? నేను ఎప్పటి నుంచో నాన్నకు చెప్దామని ట్రై చేశాను, వర్కౌట్ అవ్వలేదు. సరే, ఈరోజు అంకుల్తో మాట్లాడి కన్విన్స్ చేస్తాను. అంకుల్ని శ్రావ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళని కూడా ఒప్పిద్దాం. నువ్వేం టెన్షన్ పడకు. ఇది వర్కౌట్ అవుతుంది నీకు కూడా తెలుసు కదరా. రేయ్, అలా ఏం అవ్వదురా, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నువ్వేం టెన్షన్ పడకు, ఏదో ఒకటి చేద్దాం. రేయ్, అలా ఉండకరా, ఏదో ఒకటి చేద్దాం అని చెప్తున్నా కదా. ఇక్కడున్నారా? ఇంట్లో వెతికాను, టెర్రస్ మీద వెతికాను. అప్పుడే అర్థమైంది ఏదో అయి ఉంటుందని. ఏమైంది? శ్రావ్యకి ఏదో మ్యాచ్ వచ్చిందంట. అవునా? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా ఏమనుకోలే. ఈరోజు అంకుల్తో మాట్లాడతా. సరే, బాయ్. ఐఎమ్ సారీ. నేను ఎప్పుడు ఇంతే అండి. ఏదైనా అనిపిస్తే లోపలే ఉంచుకోను, బయటికి చెప్పేస్తాను. మిమ్మల్ని చాలా టార్చర్ చేశాను. ఐఎమ్ రియలీ సారీ. ఇంకా ఎన్ని రోజులు? మహా అయితే 2 రోజులు. తర్వాత నువ్వెవరో నేనెవరో. మళ్ళీ ఏ పండుగలకో, అశోక్ గడి పెళ్ళిలోనో కనిపించినా హాయ్ అంటే హాయ్, అంతే కదా. ఇప్పటిదాకా జరిగిన దానికి ఐఎమ్ రియలీ సారీ. ఎనీవే, మీ ఫోటో కూడా డిలీట్ చేశాను, కావాలంటే చెక్ చేసుకోండి. ఇట్స్ ఓకే, పర్లేదు. నా మీద కోపం పోయినట్టేగా. అమ్మయ్యా, 2 రోజుల నుండి గిల్ట్తో చచ్చిపోతున్నానండి మిమ్మల్ని ఇంత టార్చర్ చేసినందుకు. అసలు రాత్రులు నిద్ర పట్టేది కాదు, నాకు పిచ్చెక్కిపోయేది. ఎనీవే, నేను చేసిందంతా మనసులో పెట్టుకోకుండా నన్ను క్షమించినందుకు చాలా థ్యాంక్స్. ఈ 2 రోజులైనా గొడవలు ఇవేం లేకుండా, ఏడుపు మొహం కాకుండా హ్యాపీగా ఉంది. ఏమంటారు? ఓకే. ఇంకా అశోక్ గారు లైన్ క్లియర్ చేసేస్తే నేను వచ్చిన పని అయిపోతుంది. అర్జెంటుగా ఏదో ప్లాన్ చేయాలి. మనం మళ్ళీ మాట్లాడుకుందాం. బాయ్. ఐ లవ్ యూ అత్తయ్య. అత్తయ్య, ఐఎమ్ సారీ. అమ్మాయి చాలా నచ్చింది నాన్న. అంకల్, హాల్లోనే సెటప్ పెట్టేశాం, పర్లేదా?
ఈ రోజుకి మీ ఆంటీ పర్మిషన్ ఇచ్చిందిలే. అవునా? అందుకే బయట వర్షం పడేలా ఉంది. చియర్స్. రే అడగరా. అంకుల్, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి? మీరు కోపడ్ను సరిగ్గా వింటాను అంటేనే చెప్తా. సరే చెప్పు. అది మీ అశోక్ గాడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయి ఎవరో మీకు కూడా తెలుసు. నవ్వుతున్నారు అంటే మీకు ఓకేనా? నేను వాడితో ఒకసారి మాట్లాడాను. తండ్రి కొడుకులు కలిసి నన్ను వేరు చేస్తున్నారుగా. వాడు చెప్తే నాకు వినాలనుంది. ఇక్కడుంటే నువ్వు వాడి బదులుగా మాట్లాడతావు. కొంచెంసేపు పక్కకు వెళ్ళు. అయితే ఓకే, మాట్లాడుకోండి. ధైర్యంగా చెప్పు, నేను లేనని భయపడకు. ఆ అంకుల్ మనోడే, సరేనా? నానా, అది తను మీ అమ్మ నాకు అంతా చెప్పింది. అమ్మ చెప్పిందా? ఏడ్చింది కూడా. కానీ నీకు కూడా ఇష్టం ఉందని నాకు తెలియదు. భాగ్యలక్ష్మి వాళ్ళ నాన్న నాకు బావ కంటే ఎక్కువ. ఇప్పుడు నువ్వు సంజయ్ ఉన్నారు చూడు, అలా. కానీ అప్పుడు నా నమ్మకాన్ని వమ్ము చేశాడు. అందుకే ఇంతకాలం మాట్లాడలేదు. కానీ మీ అమ్మ ఇప్పుడు వాడి కోసం ఏడుస్తున్నప్పుడు నాకు కూడా ఎంతకాలం ఈ పంతం అనే బరువును మోయాలి అనిపించింది. అందుకే వాడిని క్షమించేద్దాం అనుకుంటున్నా. రే నాన్న, భాగ్యలక్ష్మి చాలా మంచి అమ్మాయి. మీ అమ్మని నన్ను బాగా చూసుకుంటుంది. మాకు కూడా అమ్మాయి నచ్చింది. నీకు కూడా ఇష్టమే కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా పెళ్లి చేసేస్తాం. ఏమంటావు? నానా, అది ఇంకా టైం కావాలని అడుగు. తనేమో నీకిష్టమైతే తనకి ఇష్టమని చెప్పింది. నీకు కూడా ఇష్టమే కదా. నాకు మీ అమ్మకు కూడా మళ్ళీ పాత బంధుత్వాలు కలుస్తాయని చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఇంకా టైం అడిగి మా సంతోషాన్ని వాయిదా వేయి. నచ్చలేదు. ఇంకా క్లారిటీగా చెప్పాలా? నేను పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతున్నాను. మీ ఇష్టం నాన్న. సరేరా, ఇవన్నీ సర్దాయి. నేను వెళ్ళి పడుకుంటాను. గుడ్ నైట్.